బ్రేకింగ్ న్యూస్ రేవంత్ రెడ్డి కర్ణాటక టూర్ పై బీఆర్ఎస్ స్పందిస్తోంది. బీఆర్ఎస్ ప్రాజెక్టుల పైన ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే కర్ణాటక అక్రమంగా కడుతున్న 2 ప్రాజెక్టులను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఆర్డీఎస్ ఎగువన కర్ణాటక కడుతున్న 2 ప్రాజెక్టులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుట్టుగా ఎన్ఓసీ ఇచ్చిందని ఆరోపించారు నిరంజన్ రెడ్డి. పాలమూరుకు శాపంగా మారుతున్న ప్రాజెక్టులను రేవంత్ సర్కార్ ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. చంద్రబాబు డైరెక్షన్ లో తెలంగాణ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ ఆరోపణలకు సంబంధించిన డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. సార్ చెప్పండి, ఈ తుంగభద్ర జలాల విషయంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. పూర్తిగా ఈరోజు తుంగభద్ర డ్యాముకు సంబంధించి గేట్ల ఓపెనింగ్ కూడా వెళ్తున్నారు. ఇటు 3 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక సీఎంతో పాటు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కూడా వస్తున్నారు. సో ఏం చెప్తారు సార్? నదీ జలాలను కాపాడేటువంటి విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రేవంత్ రెడ్డి గారు మరి అధికారులు ఏం సూచనలు చేస్తుండ్రో, సలహాదారులు ఏం సూచనలు చేస్తుండ్రో, ఆయనకు ఉండేటువంటి ఆంధ్ర నుంచి వచ్చినటువంటి నీటిపారుదల ముఖ్య సలహాదారు ఆయన ఏం సలహాలు ఇస్తుండో, ఎవరి నేపథ్యంలో జరుగుతుందో తెలియట్లేదు. ఇవాళ పరాయి రాష్ట్రంలో జరిగేటువంటి సంబరంలో పాల్గొంటున్నారు, సంతోషమే. అక్కడ కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సంతోషమే. కానీ గతంలో మనం చరిత్ర అంతా కూడా తీసుకుంటే తుంగభద్ర నదీ జలాల వినియోగానికి సంబంధించి ఏనాడు కూడా తెలంగాణ హక్కు తెలంగాణకు దక్కేటువంటి విధంగా సమైక్య రాష్ట్రంలో కృషి జరగలేదు. ఎగువన పాలమూరుకు ఇవ్వడానికి ఉద్దేశించినటువంటి నిజాం కట్టినటువంటి ఏకకాలంలో నిర్మాణం చేసినటువంటి మొదటి బ్యారేజ్లు అవి ఆర్డీఎస్ బ్యారేజు. మరి ఆ బ్యారేజ్ను ఆధునీకరించకుండా కింద కేసీకే 4 పోయేటువంటి బ్యారేజ్ను మాత్రమే ఆధునీకరించి దాన్ని 1300-1400 కోట్లతో ఆనాడు ఆధునీకరించి సమృద్ధిగా నీళ్లు పోయేటట్టు చేసుకున్నారు. పాలమూరుకు వచ్చేటువంటి నీళ్లు రాకుండా కాంగ్రెస్ ఆనాడే ఆ పాపం చేసింది. తుంగభద్ర నదీ నీళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కర్ణాటకలో అక్రమంగా ఆర్డీఎస్కు ఎగువన ఒక 2 రిజర్వాయర్లు కడతా ఉంది. ఆర్డీఎస్కు ఎగువన మంచినీటి పేరు మీద 2 రిజర్వాయర్లు కడుతోంది. గుట్టుగా లోపలింట్లోనే రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్ఓసి ఇచ్చింది. 60% పని అయిపోయింది అక్కడ. ఇది పేరుకు డ్రింకింగ్ వాటర్. తర్వాత ఏమవుతుంది, రైట్ రాయల్గా దీన్ని ఇరిగేషన్ కోసం కూడా నీళ్లు తీసుకొని పోతారు. దీని మీద నిద్రపోయినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్, దీని మీద మాట్లాడి అభ్యంతరం పెట్టినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు పక్క రాష్ట్రాల్లో సైద్యతో ఏం చేసినట్లు తెలంగాణ గొంతుకొస్తున్నాడు, పాలమూరు గొంతుకొస్తున్నాడు. కర్ణాటక అక్రమంగా కట్టేటువంటి ఆ ప్రాజెక్టును ఎందుకు అడ్డుకోలేదు? సీఎం ఒకటే చెప్తున్నారు, తెలంగాణ నీటి వాటాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గలేదు. పక్క రాష్ట్రాల్లో సఖ్యతకుంటాం కానీ నీటి విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గలేదని స్పష్టంగా చెప్తున్నారు. ఏం చెప్తున్నానంటే ఈయన వైఖరి మొదటి నుంచి మీరు చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరిని అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సూచనల మేరకు తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది. వాళ్ళ తెలంగాణలో ఉండేటువంటి రేవంత్ రెడ్డి సర్కారు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉపగ్రహం ఇది. కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్కు తెలంగాణ ప్రాజెక్టులను అప్పగిస్తాడానండి? ఇది తెలంగాణ హక్కుల్ని కాపాడేదా? 2, కేంద్రము నదీ జలాల పంపిణీ విషయంలో ఇంత జాప్యం చేస్తుంటే ఈయన ఎంపీలు ఈయన ప్రభుత్వంపై ఒకనాడన్న ప్రధానమంత్రితో కూర్చొని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ యొక్క అవార్డు తొందర రావాలా, మాకు నీటి కేటాయింపులు తొందర జరగాలి, నీటి కేటాయింపులు జరిగితేనే మా పాలమూరు తొందర పూర్తి అవుతుంది, దాని డిపిఆర్ అప్రూవ్ అవుతుంది. గత ప్రభుత్వం అన్ని అనుమతులు చేసి పెట్టింది, కేవలం డిపిఆర్ హైడ్రాలిక్ పర్మిషన్ లేని కారణంగా ఆగింది. తొందర చేయండి అని ఒకనాడని మాట్లాడినరా? నీటి హక్కుల కోసం ఒకనాడని చేసినరా ఈ ప్రయత్నం? తర్వాత సయోధ్య అంటున్నాడు. మరి చంద్రబాబు నాయుడుతో కూర్చొని నదీ జలాలకు సంబంధించినటువంటి అంశం ఎందుకు పరిష్కారం చేయలే అన్నాడు. మాకంటే తెలంగాణను వ్యతిరేకించినటువంటి చంద్రబాబు కాబట్టి మాతో సహితే లేదనుకుందా కాసేపటికి. మరి నీ గురువే కదా, ఏం పని 2.5 ఏళ్ళ నుంచి ఏం పని చేసినావు? సీఎం నిన్న సమీక్షలో అయితే మల్లమ్మకుంట రిజర్వాయర్కి సంబంధించి నీటి సామర్థ్యం పెంచాలి, దాంతోపాటుగా తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ఇంకా త్వరితగతిన పనులు, కొంత పెండింగ్ ఉన్న పనులు పూర్తి చేయాలని కూడా నిన్న అధికారులకు సూచనలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఒకవేళ మల్లమ్మకుంట రిజర్వాయర్ టేకప్ చేసి మేము ప్రతిపాదించిన దానికంటే దాని యొక్క కెపాసిటీని పెంచి చేస్తామంటే we welcome it, సంతోషం. నిజంగా రేవంత్ రెడ్డి సర్కార్కు చిత్తశుద్ధి ఉంటే ఈయన ఫస్ట్ మాట్లాడాల్సినటువంటి మాట అక్కడ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని కర్ణాటక ప్రభుత్వం అక్కడ అక్రమంగా కడుతున్నటువంటి ఆ ప్రాజెక్టులను ఆపడానికి మొదటి మాట మాట్లాడాలి. రేవంత్ రెడ్డి మాట్లాడాల్సింది ఏంటంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆల్రెడీ తాను ఇచ్చిన రిపోర్ట్లో కర్ణాటక ప్రభుత్వానికి ఇచ్చినటువంటి డైరెక్షన్లో పెంచుతున్న అల్మట్టి డ్యాముకు 10 టీఎంసీల నీళ్లను వాడుకునే విధంగా ఒక రెగ్యులేటెడ్ స్ట్రక్చర్ను కట్టి పాలమూరుకు వాడుకోవాలని డైరెక్షన్ ఉంది. దాని మీద పనిచేయాలి రేవంత్ రెడ్డి, దాని మీద మాట్లాడాలి మొట్టమొదటి ఇవాళ. రైట్, ఈరోజు రేవంత్ రెడ్డి 3 రాష్ట్రాల సీఎంల మీటింగు
కేంద్ర జలశక్తి మంత్రితో కలిసి తుంగభద్ర నది నూతన గేట్ల ఓపెనింగ్ కార్యక్రమం ఉంది. ఇటు కర్ణాటక ప్రభుత్వం ఎగువన కడుతున్న ప్రాజెక్టులను వెంటనే ఆపాలంటూ కూడా ఇటు చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకట్తో వాసు, టీవీ 9 హైదరాబాద్.